ఓటర్లను బెదిరించినా ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రచారం ముగిసిన వెంటనే వైన్ షాపులు మూతపడ్డాయి. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు మూతపడి ఉంటాయి. మున్సిపల్ టౌన్ల నుంచి నాన్ లోకల్స్ అందరూ వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు స్పెషల్ పార్టీ పోలీసులు, సాయుధ బలగాలు అందుబాటులో ఉన్నాయని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి చెప్పారు. తమ పరిధిలో 40 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. 144 సెక్షన్ అమలవుతోందని చెప్పారు. నిఘా పెంచామని తెలిపారు. ఎన్నికల ప్రచార పర్వం సజావుగా ముగిసిందని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్స్ కోడ్ను వైలేషన్ చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ వైలేషన్ కేసెస్ ఒక 3 కేసెస్, అదేవిధంగా గాంజా కేసు, బెల్ట్ షాపుల కేసెస్ ఒక 11 కేసెస్, బైండ్ వర్క్స్ ఒక 40 కేసెస్, తర్వాత రౌడీ షీటర్స్, రౌడీలు, సస్పెక్ట్, ట్రబుల్ మంగర్స్ కలిసి ఒక 450 దాకా కేసెస్ కౌన్సిలింగ్ జరిగింది. కొంతమంది బ్యాండ్ వర్క్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎలక్షన్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాల్లో ఈ రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 16 ప్రకారంగా ఓటు వేసుకోవడానికి వాళ్ళు అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. పోలీసులు మీరు ఓటు వేసుకోవాలని దాన్ని మేము వాళ్ళకి స్పష్టంగా మా ఊళ్ళో మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది. బయటి వాళ్ళు అనవసరంగా ఓటర్లను ఒత్తిడి చేయడం, ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలకు నర్సంపేట ఏరియాలో సంచరించకూడదు. మేము చెక్ చేస్తాం, వాళ్ళను ఆధార్ కార్డులు చెక్ చేస్తాం కాబట్టి ముందుగానే వాళ్ళు రాకూడదని, వేరే వస్తే వెళ్ళిపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఎన్నికల గురించి ఒక 200 మందికి సిబ్బందిని వాడుతున్నాము. అదేవిధంగా స్పెషల్ పార్టీలు, ఆర్ముడ్ పార్టీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఏదైనా గొడవలు జరిగితే సత్వరమే మేము జోక్యం చేసుకొని నివారిస్తాం.